ఇంతకుముందు వీడియోలో భాషా భాగాల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భాషా భాగాలలో ఒకటైన నామవాచకం గురించి చెప్పుకుందాం. నామవాచకం పేర్లను గురించి తెలియజేసేది నామవాచకం. నామవాచకాలు 6 రకాలు. మొదటిది జాతి నామవాచకం. ఒకే జాతికి చెందిన సమస్త వ్యక్తులను, వస్తువులను, ప్రాణులను మొత్తంగా సూచించే పదం. ఇది ఒక నిర్దిష్టమైన వ్యక్తి, నిర్దిష్టమైన వస్తువుకు కాక జాతి మొత్తానికి వర్తించే సాధారణ నామాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణ: జంతువులు కుక్క, ఆవు, గుర్రం. మనిషి స్త్రీ, పురుషుడు, బాలుడు, బాలిక. ప్రదేశాలు నదులు, పర్వతాలు, నగరం, దేశం. పక్షులు కాకి, చిలుక, నెమలి. రెండవది వ్యక్తివాచక నామవాచకం లేదా సంజ్ఞా నామవాచకం. ఇది నిర్దిష్టమైన వ్యక్తులు, స్థలాలు, నదులు, పర్వతాలు లేదా వస్తువుల యొక్క ప్రత్యేక పేర్లను తెలియజేస్తుంది. దీనికి ఉదాహరణ: వ్యక్తుల పేర్లు రాముడు, గాంధీ, సురేష్. ప్రదేశాల పేర్లు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ. నదుల పేర్లు గోదావరి, కృష్ణ, గంగా. పుస్తకాల పేర్లు రామాయణం, మహాభారతం. మూడవది సముదాయ నామవాచకం లేదా సమూహ నామవాచకం. వ్యక్తులు, జంతువులు, వస్తువుల సమూహాన్ని లేదా గుంపును సూచించే పదాన్ని సామూహిక నామవాచకం అంటాం. ఉదాహరణ: మంద ఆవుల మంద, గొర్రెల మంద. గుంపు జనాల గుంపు, పక్షుల గుంపు. కట్ట చీపుర్ల కట్ట, కర్రల కట్ట. నాలుగవది గుణనామవాచకం లేదా భావనాత్మక నామవాచకం. వ్యక్తులు లేదా వస్తువుల యొక్క రూపం, రంగు, రుచి మరియు స్వభావాన్ని తెలిపే పదాలు గుణనామవాచకం అంటారు. ఉదాహరణ: రంగులు తెలుపు, నలుపు, పసుపు మొదలైనవి. రుచులు తీపి, పులుపు, కారం మొదలైనవి. స్వభావం దయ, కోపం, శాంతం, మంచితనం మొదలైనవి. ఐదవది క్రియానామవాచకం. ఒక పనిని లేదా క్రియను సూచించే పదం, కానీ అది వాక్యంలో ఒక నామవాచకంగా పనిచేస్తుంది. ఉదాహరణ: చదవడం చదవడం మంచి అలవాటు. రాయడం రాయడం ఒక కళ. నడవడం నడవడం ఆరోగ్యానికి మంచిది. ఆడటం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఆరవది ద్రవ్య నామవాచకం. వస్తువుల పేర్లను, స్థలాలను లేదా పదార్థాలను తెలిపే నామవాచకాలను ద్రవ్య నామవాచకం లేదా పదార్థ నామవాచకం అంటారు. ఇవి మనం వాడే పదార్థాలను, లోహాలను లేదా ముడి సరుకులను సూచిస్తాయి. ఉదాహరణ: లోహాలు బంగారం, వెండి, ఇనుము, రాగి. ఆహార పదార్థాలు లేదా ద్రవాలు నీరు, పాలు, నూనె, బియ్యం, పంచదార. ఇతర పదార్థాలు కలప, పత్తి, ప్లాస్టిక్, సిమెంటు. ఇవన్నీ కూడా ద్రవ్య నామవాచకంలోకి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో సర్వనామం, దాని రకాల గురించి చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.